చీకట్ట ప్రాంతంలో నిన్న ఈరోజు 2 రోజులు కూడా పర్యటించడం జరిగింది. నేను, నాతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్ అధికారులు, ఇతర అధికారులు అందరూ కూడా. అంత నిర్లక్ష్యానికంటే 5 సంవత్సరాల పరిపాలనలో పేదలను ఎక్కడా పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. కనీసం వారికి మంచినీటి సౌకర్యాన్ని కూడా అందించలేక, ఇంటి పన్ను వేయలేక, శానిటేషన్ సమస్య ఉంది, ఎలక్ట్రిసిటీ సమస్య ఉంది, పెన్షన్ లేవు, వికలాంగులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. పూర్తి నిర్లక్ష్యానికి గురైన ప్రాంతం ఏంటంటే ఈ మధ్యగట్ట ప్రాంతం. ఈరోజు అధికారులందరితో కలిసి ఇంటింటికి తిరగడం జరిగింది. మంచినీటి విషయంలో, ఇంటి ఆస్తి పన్ను విషయంలో, దీంతోపాటు వృద్ధాప్య పెన్షన్ కానీ, రేషన్ కార్డులు కానీ, ఇలాగా అనేక సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలి అని చెప్పని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు. ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ రాజకీయంగా కొందరు అజ్ఞానులు ఏది పడితే అది మాట్లాడితే సరిపోదు. ఈరోజు ప్రజలకి ప్రభుత్వము చేరువ కావడానికి, ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు సత్వరమే, తక్షణమే పరిష్కరించబడటానికి గ్రామ వాలంటీర్లు, వార్డు వాలంటీర్లు, గ్రామాల డివిజన్కి సంబంధించినటువంటి ఇతర అధికారులు, వారందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి, ఇంటింటికి వెళ్ళి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, దాని లక్ష్యం ప్రభుత్వం ప్రజల యొక్క గుమ్మం వద్దకే వెళ్ళడం అని చెప్పని స్పష్టంగా మనకు కనబడుతోంది. కాబట్టి ఈ 4-5 కార్డులు వైఎస్ఆర్ పేరు మీద, నవోదయం పేరు మీద మొత్తం అంతా కూడా అందరికీ అన్ని కార్యక్రమాలు, అన్ని లక్ష్యాలు అందాలి, అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందాలి అని చెప్పని ఏదైతే మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారో, వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, గ్రామ సచివాలయ వ్యవస్థ కానివ్వండి, ఇదంతా కూడా అమోఘంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉంది. ప్రజలకి సంబంధించి ప్రతి విషయాన్ని తక్షణమే పరిష్కరించడానికి ఈ వ్యవస్థ దోహదపడుతోంది. కాబట్టి మధ్యగట్ట ప్రాంతంలో ఎవరికైతే ఇల్లు లేవో, ఎవరైతే రేషన్ లేదో, ఎవరికైతే ఆరోగ్యశ్రీ లేదో, ఎవరికైతే విద్యా ఫీజు రియంబర్స్మెంట్, ఇవన్నీ సమస్యలు తక్షణమే పరిష్కారం అవ్వడానికి 2 రోజులుగా ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నాం. ఇదంతా కూడా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వారి నాయకత్వంలో ప్రభుత్వం అందరికీ అందించేటటువంటి కార్యక్రమం. అలాగే విజయవాడ నగర అభివృద్ధి విషయంలో పూర్తి శ్రద్ధ తీసుకుని త్వరలోనే విజయవాడ నగర అభివృద్ధికి నిధులు కూడా మంజూరు కాబోతూ ఉన్నాయి. నీటి పన్ను కూడా తగ్గించేటటువంటి చేస్తా ఉన్నాం. అధికారుల పరిపాలనలో వాళ్ళ ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాల్ని తిరిగి పునఃసమీక్షించి నగర అభివృద్ధికి, సామాన్య ప్రజలకి చేరువ అవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేస్తోంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను.